తెలిసిన విషయమే. ఎక్కడికెళ్ళినా కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయల్లో భూముల రేట్లు ఉన్నాయి ఇవాళ రేపు. సో అందుకు తగ్గట్టుగానే ఇందాక రవి గారు చెప్పినట్టు 2021లోనే రిజిస్ట్రేషన్ ఛార్జీలు 2 సార్లు పెంచింది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం. సరే ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. వీటన్నిటికీ సంబంధించి కొన్ని సవరణలు చేయాలి అనే ఆలోచనలో దానికి సంబంధించి మార్పులు చేర్పులు చేయదలుచుకున్నారు. సో దీనికి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పదలుచుకుంది ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కానివ్వండి, పెంచుతున్నారు లేకపోతే ఏం చేస్తున్నారు ఆ సవరణల గురించి కానీ? యోయో టీవీ ప్రేక్షకులకు, నాతో డిబేట్ లో పాల్గొంటున్న మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, నిజంగా సరే ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ భూముల రేట్లు అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో తీసుకొచ్చిన గొప్ప గొప్ప సంస్థలు, వ్యవస్థలు, కంపెనీలు, ఒక ప్రపంచ స్థాయి కంపెనీలు రావడం, రాష్ట్రం మొత్తం గొప్ప గొప్ప ప్రాజెక్టులని కట్టడం, ఆ ఏరియాలలో కూడా అసలు ₹1,00,000 లేని భూములు కూడా ₹1,00,00,000 దాకా వెళ్ళడం, అలాగే హైదరాబాద్ లో చుట్టుపక్కల ప్రతి గజం వాల్యూ కూడా చాలా అన్యోన్యంగా పెరగడం దానికి అభివృద్ధికి సూచకగా చూపెడతాం. ఇప్పుడు నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను. సరే మీరు అధికారంలోకి వచ్చారు, అబద్ధాలు ఆడి మీరు ఏం చేసిరని భూముల మీద ఇప్పుడు అప్పుడే మీరు వచ్చి 6 నెలలు అయింది. మీరు ఏం చేసిరని భూముల మీద భూములకు డబ్బు పెరగాలని మీరు సవరించాలంటున్నారు. భూముల రేట్లు సవరించడం అంటే పెంచడమా తగ్గించడమా ఏదని చెప్పలేదు. మీ యొక్క నాలెడ్జ్ లో మీకున్న ఆలోచనల 35,000 కోట్లు ఎట్లా రాబట్టుకోవాలా, ఎట్లా దందా చేయాలా, ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా ఆలోచిస్తున్నారే తప్ప ప్రజల గురించి, ప్రజల అవసరాల గురించి, ప్రజలకు కావలసిన సంస్థల గురించి, ప్రజలకు ఏవైతే వస్తే అప్పుడు భూముల రేట్లు పెరుగుతాయి, ఒక పెద్ద కంపెనీలు తీసుకొద్దాం, ఒక ప్రపంచ స్థాయి కంపెనీలు చేద్దాం, అప్పుడు కనుక భూముల రేట్లు పెరుగుతాయి కదా, తద్వారా గవర్నమెంట్ కు ఆదాయాలు వస్తాయని ఇవి చూడకుండా ఉన్న వాటినే ఇంకా ఇబ్బంది పెట్టి అక్కడ ఉన్న ప్రజల్ని లేదా సామాన్య మధ్యతరగతి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని ఏదో రకంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన ఒక దొంగ హామీ కానీ అమలు కాని హామీని ఎట్లనైనా నెరవేర్చాలనే ఒక దుర్బుద్ధితోటి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నట్టు కనబడుతుంది తప్ప ఒక అభివృద్ధి చేద్దాం, ఒక సంస్థలు చేద్దాం, ఒక గొప్ప కంపెనీలు పెడదాం, ఒక ప్రాజెక్టులు పెడదాం, ఈ వీటి ద్వారా భూముల రేట్లు కానీ పెరుగుతాయి, తద్వారా గవర్నమెంట్ కు ఆదాయం వస్తుందనే ఆలోచన, ఈ జ్ఞానం మర్చిపోయింది ఈ గవర్నమెంట్. కాబట్టి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎవరికి కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు పెట్టలే, రియల్ ఎస్టేట్ వాళ్ళకు ఇబ్బంది పెట్టలే, వెంచర్లు వేసే వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు, సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆదాయాన్ని పెంచిన నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టి ఉన్న రేట్లని అమాంతంగా పెంచి తద్వారా డబ్బులు సంపాదించాలనే ఒక దుర్బుద్ధి, ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. వీరి విధానాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రజలకు కానీ, సామాన్య ప్రజలకు కానీ, ఎవరికి కానీ ఇబ్బందులు తలెత్తే జాగ్రత్త అని ముందు జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాం ఈ రోజు. ఎందుకంటే మీరు ఒకవేళ కొత్త కొత్త సంస్థలు తీసుకురండి, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టండి, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టండి, తద్వారా వచ్చే ఆదాయం ద్వారా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. కానీ అక్రమంగా అడ్డగోలుగా మీరు రేట్లు పెంచి ప్రజల్ని నడ్డివించాలనే ప్రయోగం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోదు బీఆర్ఎస్ పార్టీని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో రామకృష్ణ గారు, రియల్ ఎస్టేట్కి సంబంధించి ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన మార్పులు చేర్పులైనా లేకపోతే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయాలనుకుంటున్న సవరణలకు సంబంధించిన మీ అనాలిసిస్ ఎలా ఉంది? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించినంత వరకు ప్రధాన ఆదాయ